హలో అండి, నేను డాక్టర్ ఉదయ్ కుమార్ పునుకొల్లు. ఐఎమ్ సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్. ఇవాళ టాపిక్ క్యాన్సర్ పేషెంట్స్ ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఏవి తినాలి, ఏవి తినకూడదు, ఎంత తినాలి, ఎలా తినాలి, ఇవి తెలుసుకుందాం. సో క్యాన్సర్ పేషెంట్స్ కామన్గా చెప్పే కంప్లైంట్ వచ్చేసి, సార్ నేనేం తినలేకపోతున్నాను, నాకు చేతన అవటం లేదు అనేది చెప్తూ ఉండటం చూస్తూ ఉంటాము. సో ఇందులో ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, వాళ్ళు చేయాల్సిన రెండే పనులండి. ఒకటి హైజీన్ మెయింటైన్ చేయటం, సెకండ్ వెయిట్ మెయింటైన్ చేయటం. సో ఎందుకు అంటే, మనం కీమో డోస్ ఇచ్చినప్పుడు ఆ డోస్ మీ వెయిట్ బట్టి క్యాలిక్యులేట్ అయి ఉంటుంది. మీ వెయిట్ తగ్గితే కీమో డోస్ తగ్గుతుంది, కీమో డోస్ తగ్గితే ఎఫెక్ట్ తగ్గే అవకాశం ఉంటుందండి. సో అందుకని వెయిట్ మెయింటెనెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏం తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఇందులో కాంబినేషన్ ఆఫ్ స్టార్చీ అండ్ హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలండి. స్టార్చీ ఫుడ్ అంటే గోధుమలు, మొక్కజొన్నలు లాంటి ధాన్యాలు, మిల్లెట్స్, అన్నము, ఆలుగడ్డ, బ్రెడ్, ఇవి స్టార్చీ ఫుడ్స్. హై ప్రోటీన్ ఫుడ్స్ వచ్చేసి ఫిష్, చికెన్, పప్పు, చిక్కుడుకాయ, నట్స్, పాలు, గుడ్డు, ఇవి హై ప్రోటీన్ అండి. సో ఈ కాంబినేషన్ తీసుకోవాలి. అంటే అన్నంతో పాటు పప్పు తీసుకోవటము, లేకపోతే చికెను, మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే అవి తీసుకోవటం మంచిదన్నమాట. సో చాలామంది ఏం తినాలి అనే దానికన్నా, సార్ మేము ఏం తినకూడదు అని అడుగుతూ ఉంటారండి. సో అందులో జనరల్గా మూడే విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, హై ప్రోటీన్ ఫుడ్లో నాన్ వెజిటేరియన్స్లో వైట్ మీట్ తినొచ్చు కానీ రెడ్ మీట్ తినకూడదు. ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏమైనా ఉంటే అవి అవాయిడ్ చేయాలండి, అంటే జంక్ ఫుడ్స్ తినకూడదు. సెకండ్, కొన్ని లుకీమియా కేసెస్లో మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ ట్రీట్మెంట్లో వచ్చేసి పండ్ల రసాలు కానివ్వండి, కోకోనట్ వాటర్ కానీ తీసుకోకూడదు. అండ్ థర్డ్ వచ్చేసి, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ పేషెంట్స్లో రేడియేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక నోటి పూతలాగా అయిపోతుందన్నమాట. కొంతమంది కీమో పేషెంట్స్కి కూడా అలా అవుతుంది. అలా ఉన్నప్పుడు పులుపు కానీ కారం కానీ తగిలినప్పుడు మంట అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాటిల్లో మనకి బత్తాయి కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ తీసుకోకపోవడం మంచిది. సో ఇప్పుడు నెక్స్ట్, ఎంత తీసుకోవాలి అంటే డైలీ రిక్వైర్మెంట్. సో ఒక యావరేజ్ మంచి 60 కిలోస్ వేసుకున్నట్లయితే 1800 కిలో క్యాలరీస్ కావాల్సి వస్తుందండి. 30 కిలో క్యాలరీస్ పర్ కేజీ పర్ డే. అలాగే ఇది ఎనర్జీ లెవెల్స్. ప్రోటీన్ వచ్చేసి 1 to 1.5 గ్రామ్స్ పర్ కేజీ పర్ డే తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది యాక్చువల్గా తీసుకోవటం కొంచెం కష్టమే, బట్ బలవంతంగా తీసుకోవాలండి. మీరు 3 పూటల తినేది స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ చేసుకోండి. అంటే 3 పూటలు తినేది ఒక 4-5 పోర్షన్స్గా విభజించి 4 to 5 టైమ్స్ తీసుకోవచ్చండి. దాంతోపాటు మీరు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కీమో తీసుకున్న ఫస్ట్ 2 to 3 డేస్కి ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. తినాలనిపించకపోవటం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ కీమో వల్ల వామిటింగ్స్ ఎక్కువగా అవుతాయి కాబట్టి, సో కీమో వల్ల వచ్చే వామిటింగ్స్కి పోస్ట్ కీమో మెడికేషన్స్ ఉంటాయండి వామిటింగ్స్ ఆపటానికి, అవి కంపల్సరీగా వేసుకోవాల్సి వస్తుందన్నమాట. నెక్స్ట్, ఇది మనము ఎలా ఏ రూట్ అనేది బెస్ట్ అంటే, చాలామంది ఫస్ట్ మనకి క్యాన్సర్ రిలేటివ్స్ వచ్చేసి పేషెంట్ వీక్గా ఉన్నారు, సెలైన్ ఎక్కించవచ్చా అంటారండి. సో సెలైన్ అనేది ఎక్కించడం మంచిది కాదు అంత ఫ్రీక్వెంట్గా. ఎప్పుడూ కూడా నోటి, అన్నవాహిక, మన పేగు, ఈ రూట్ అనేది మనం ఎన్నుకోవాలి. సెలైన్ రూట్ అనేది కరెక్ట్ కాదు. సో ఎప్పుడైతే కొంతమంది పేషెంట్స్కి నాలుక క్యాన్సర్ కానివ్వండి, బక్కల్ మ్యూకోజా క్యాన్సర్, లేకపోతే చాలా పెద్దవాళ్ళు తినటానికి మొండికేస్తున్నారు అంటే కూడా వాళ్ళకి ఈ రూట్ ద్వారా ఎలా వెళ్ళాలో మనం చూసుకోవాలి. సో ఒకటి, ముక్కులో నుంచి పైప్ వేయచ్చండి, అది డైరెక్ట్గా మనకి పొట్ట భాగానికి వెళ్తుంది. సో ఆ ముక్కులో నుంచి కొద్దిగా ఆహారం వేయచ్చు అనమాట. కొంతమంది అన్నవాహిక క్యాన్సర్లో ఉన్న వాళ్ళకి క్యాన్సర్ గడ్డ వల్ల అబ్స్ట్రక్షన్ ఉంటుంది, లేదా కొంతమందికి ముక్కు అనేది కాస్మెటిక్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి పొట్ట భాగంలో ఒక హోల్ పెడతారు, దాన్ని పెగ్ అంటారు, పర్క్యూటేనియస్ ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టమీ. సో పొట్ట భాగంలో హోల్ పెట్టడం వల్ల మనకి ఎక్కడ కూడా ఏం కనిపించదు కాబట్టి కాస్మెటిక్గా కూడా బాగుంటుంది. అండ్ ఆ పొట్ట భాగం నుంచి మనకి ఫుడ్ పంపించడం జరుగుతూ ఉంటుంది. స్టమక్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కింద అబ్స్ట్రక్షన్ ఉంటే కనుక ఈ పెగ్ ట్యూబ్ అనేది పనిచేయదు. అలాంటప్పుడు ఇంకా కింద పేగు భాగం దగ్గర ఎఫ్జే అంటారు, అంటే ఫీడింగ్ జెజునాస్టమీ. ఇది ఒక చిన్న సర్జికల్ ప్రొసీజర్ అండి. సో ఆ పేగు భాగం నుంచి ఫుడ్ అనేది పంపిస్తారు. సో ఫైనల్గా ఏంటి అంటే, దీన్ని ఎంటరల్ రూట్ అంటారు అనమాట. అంటే నోటి భాగం ఫుడ్ అనేది నోటి భాగం, అన్నవాహిక, పొట్ట
పేగు ఈ రూట్ నుంచే మనం ఎన్నుకోవాలి. ఎప్పుడైతే మనకి విపరీతంగా వాంతులు, విరోచనాలు లేకపోతే మాల్ అబ్జార్ప్షన్, తిన్న ఫుడ్ మనకి సరిగ్గా అబ్జార్ప్షన్ అవ్వట్లేదు అన్నప్పుడు మాత్రమే సెలైన్ పెట్టుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలా ఈ జాగ్రత్తలు ఎలా తినాలి, ఏం తినాలి, ఎంత తినాలి అనేది మనకు తెలిసినట్లయితే క్యాన్సర్ని మనం సగం జయించినట్టే. థ్యాంక్ యూ.